పెట్టుబడుల పేరుతో భారీగా మోసాలకు పాల్పడినటువంటి కేసులోను, అలాగే మైక్రో ఫైనాన్స్ కేసులోను ఇప్పుడు కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రమావత్ మధుని గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఆయన్ని కోర్టులో హాజరుపరచబోతూ ఉన్నారు. మైక్రో ఫైనాన్స్ పేరుతో, అలాగే వెంచర్ల పేరుతో అక్షరాల 31 మంది దగ్గర నుంచి 6 కోట్లకు పైగా కలెక్ట్ చేసినటువంటి రమావత్ మధుని ఎటకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు రమావత్ మధు బాధితులకి ఏం చెప్పి అన్ని కోట్ల రూపాయలు దండుకున్నారు, ఏ కేసుల్లో రమావత్ మధు కీలకమైనటువంటి నిందితుడు, ఆయనతో పాటుగా ఈ కేసుల్లో ఎవరెవరున్నారు, అసలు ఈ కేసులో ఏం జరిగింది అనేది ఒక్కసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 5 లక్షల డిపాజిట్ కట్టండి, 102 చదరపు గజాల స్థలాన్ని రిజిస్టర్ చేసి దానితో పాటుగా 42 నెలల పాటు 25,000 చొప్పున చెల్లిస్తామంటూ తప్పుడు ప్రచారం చేసి కోట్లలో మోసగించినటువంటి ప్రధాన నిందితుడైనటువంటి రమావత్ మధు ఎట్టకేలకు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులకైతే చిక్కాడు. గురువారం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుభక్షేత్ర వెంచర్ పేరుతో 31 మంది దగ్గర నుంచి 6,58,00,000 రూపాయలు వసూలు చేసినటువంటి కేసులో మధు ప్రధాన నిందితుడు. సో మధు అరెస్ట్ అయినటువంటి కేసు ప్రధానంగా ఇప్పుడు శుభక్షేత్ర వెంచర్ పేరుతో 31 మంది దగ్గర నుంచి 6,58,00,000 రూపాయలు వసూలు చేసినటువంటి కేసులోనే రమావత్ మధు అరెస్ట్ అవ్వడం జరిగింది. అతని మీద వేరే కేసులు కూడా ఉన్నాయి. ఆ కేసులు ఏంటనేది మనందరికీ తెలుసు, మళ్ళీ వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. గతేడాది నల్గొండ జిల్లా పిఏపల్లి ఠాణాలో నమోదైనటువంటి గోకులానందన్ ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మోసం కేసులో కూడా రమావత్ మధు కీలకమైనటువంటి నిందితుడే. తాజాగా ఈఓడబ్ల్యూలో నమోదైనటువంటి కేసు వివరాలు ఏంటనేది ఒకసారి కనుక మనం పరిశీలిస్తే, పటాన్ చెరువు జేపీ కాలనీకి చెందిన కత్రికా సంతోష్, అతను ఒక వ్యాపారి. అతనికి ఎల్బీ నగర్కి చెందినటువంటి బండి శివకుమార్, అలాగే సంగారెడ్డికి చెందినటువంటి రమావత్ మధు, రమావత్ సక్రు వీళ్ళు పరిచయం అయ్యారు. ఈ ముగ్గురు కలిసి ఓ పెట్టుబడి పథకాన్ని ప్రారంభిస్తున్నట్లుగా ప్రచారం చేశారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం దామరగిద్ద గ్రామంలో 16 ఎకరాల్లో శుభక్షేత్ర వెంచర్ ప్రారంభిస్తున్నట్లుగా రమావత్ మధు, రమావత్ శుక్రు వీరందరికీ చెప్పేవారు. అదే పేరుతో మియాపూర్లో కార్యాలయం ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా ఎవరైనా సరే 5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ డబ్బులు కడితే తాము ప్రారంభించేటువంటి వెంచర్లో 102 చదరపు గజాల స్థలాన్ని రిజిస్టర్ చేస్తామని, దానితో పాటుగా అదనంగా 5 లక్షల రూపాయలతో బీమా ఇస్తామని, దాంతో పాటుగా 42 నెలల పాటు 25,000 చొప్పున చెల్లిస్తామంటూ ఈ రమావత్ మధు బాధితుల్ని మోసం చేశాడు. దీంతో ఇది నిజమేనని భావించినటువంటి కత్రికా సంతోష్ సెప్టెంబర్ 2025లో 5 లక్షల రూపాయలు కట్టాడు. అతనిలాగే మొత్తం 33 మంది 6,58,00,000 రూపాయలు కట్టారు. ఇది జరిగి దాదాపు 6 నెలలు గడిచిన శివకుమార్, మధు, అలాగే సక్రు వీళ్ళు ప్లాట్లు రిజిస్టర్ అయితే చేయలేదు. దీంతో నెలవారీగా వచ్చేటువంటి 25,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా బాధితులకు చెల్లించలేదు. బాధితులు ప్రశ్నించగా ఆఫీస్ దగ్గర బౌన్సర్లను పెట్టి బాధితులను బెదిరింపులకి పాల్పడేలాగా చేశారు. మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించినటువంటి నేపథ్యంలోనే ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు రమావత్ మధు అరెస్ట్ అవ్వడానికి కారణం ఈ కేసు అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఇక గాయని మంగ్లీ మీద కేసు విషయం కనుక చూసుకున్నట్లయితే, తాజాగా పంజాగుట్ట ఠాణాలో న్యాయవాది సుబ్బు సింగపోగు ఫిర్యాదుతో నమోదైనటువంటి కేసులోను రమావత్ మధు కీలకమైనటువంటి నిందితుడు. ప్రముఖ గాయని మంగ్లీ, రమావత్ మధు, భరత్ చౌహాన్, శైలజా చౌహాన్, శివ తదితరులు 100 నుంచి 150 మంది దగ్గర నుంచి పెట్టుబడులకు అధిక లాభాల పేరిట 10 కోట్ల వరకు వసూలు చేశారని సుబ్బారావు ఆరోపణలు చేస్తున్నారు. మార్చి 27న ఫిర్యాదు ఇచ్చారు. పోలీసులు మంగ్లీ సహా కొంతమంది మీద కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసుతో నాకు అసలు సంబంధమే లేదు, నేను బాధితుల దగ్గర నుంచి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వారిని ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టమని వారిని నేను ఏ రోజు కోరలేదు, అసలు ఆ పెట్టుబడులకి నాకు సంబంధం లేదు, బాధితుల దగ్గర నుంచి నేను ఏ రోజు డబ్బులు తీసుకోలేదు, బాధితులతో నేను మాట్లాడలేదు, అసలు ఆ కంపెనీకి నాకే సంబంధం లేదు, నన్ను అనవసరంగా ఈ కేసులోకి
లాగి నన్ను నా కుటుంబాన్ని బద్నాం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ సుబ్బు సింగపోగు మీద మంగ్లీ ఆవిడ కేసు నమోదు చేశారు. ఆవిడ డీజీపీ గారిని కలిశారు. దాంతోపాటుగా మరికొంతమంది మీద కలిసి ఆవిడ కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసులో నాటకీయ పరిణామాలు అయితే చోటు చేసుకుంటూ ఉన్నాయి. అయితే ఈ కేసులో రమావతి మధు అరెస్ట్ కాలేదు. వేరే కేసులో రమావతి మధుని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. రమావతి మధుని విచారణ చేస్తూ ఉన్నటువంటి క్రమంలో ఈరోజు ఆయన్ని కోర్టుకు హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. ఇక గోకులానంద ఇన్ఫ్రా కేసు నేపథ్యం ఏందనేది కనుక ఒకసారి చూస్తే, గోకులానంద ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మోసం కేసులో రమావతి మధు కూడా కీలకమైనటువంటి నిందితుడు. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇప్పిస్తామంటూ దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని ప్రజల నుంచి కోట్లలో వసూలు చేసి వారిని మోసగించారు. ఈ ఘటనపై పిఏపల్లి ఠాణాలో మధు సహా 9 మంది మీద కేసు నమోదైంది. ఇది భారీ మోసం కావడంతో ఈ కేసు సిఐడికి బదలాయించారు. సిఐడి కూడా ఈ కేసులో విచారణ చేస్తూ ఉంది. విచారణ అనంతరం అసలు ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఈ కేసులో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మంగ్లీ ఉందా, లేదా మంగ్లీ కుటుంబ సభ్యులైనటువంటి మంగ్లీ తమ్ముడు శివ ఉన్నారా, మంగ్లీ చెల్లికి ఈ కేసుకి ఏదైనా ప్రమేయం ఉందా లేదా, అసలు వీరికి ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉందా, లేదంటే వారి పేరుని కావాలనే ఈ కేసులో ఒక లాగారా అనేటువంటి ఆ వివరాలన్నీ కూడా పోలీసులు అంటే విచారణలో భాగంగా తర్వాత నిగ్గుదేల్చేటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే అధిక పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడినటువంటి నిందితుడు ఎవరైతే ఉన్నారో రమావతి మధు, ఆయన ఈరోజు కటకటాల పాలయ్యారు. పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి విచారణ చేస్తూ ఉన్నారు. విచారణ అంతరం అతన్ని కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశం అయితే లేకపోలేదు. థ్యాంక్ యూ సో మచ్.